మనందరికీ కూడా ఆపదాపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే శ్లోకం తెలుసు కదా. దాన్ని అనుసంధానం చేయవలసిన కాలమే వైశాఖ మాసం. కార్తీక మాసంలాగే వైశాఖ మాసం కూడా చాలా ప్రభావవంతమైంది. మనకు కావాల్సినవన్నీ కూడా మనకు లభించినవి మనం అనుభవించాక ఆనందాన్ని, అంత్యంలో సాయుధ్యాన్ని పొందటానికి మనం ఈ స్తోత్రాన్ని చక్కగా అనుసంధానం చేసుకోవాలి. వైశాఖ మాసంలో ప్రతిరోజు ఈ శ్లోకాన్ని 32 సార్లు అనుసంధానం చేయొచ్చు, లేదా 108 సార్లు కూడా అనుసంధానం చేయవచ్చు. ఇది మొగటంగా కలిగిన ఆపదుద్ధారక శ్రీరామ స్తోత్రం అనేది మనకు కనపడుతూ ఉంది. ఋషిప్రోక్తమైన ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుని భద్రాచలంలో రామచంద్రమూర్తిని నారాయణుడిగా కీర్తిస్తూ దశావతారాలన్నీ కూడా అలంకరణ చేస్తూ ఉంటారు. మనకి బ్రహ్మోత్సవ సమయంలో అది కనపడుతూ ఉంటుంది. ఇందులో లేనిదంటూ లేదు. కాబట్టి ఈ ఆపదుద్ధారక రామస్తోత్రాన్ని కూడా మీ వీలుని బట్టి 1 సారో 3 సార్లు 10 సార్లు 32 సార్లు మీకు ఇంకా సమయం చిక్కితే 108 సార్లు రోజు కానీ కనీసం ఆదివారాలు కానీ వింటూ ఉంటే మీకు అన్నీ కూడా మీకు దొరుకుతాయి. కాబట్టి ఈ తారక మంత్రాన్ని మీరు చక్కగా జపించి ధన్యులయ్యి మీ ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా ఆ ఫలితాన్ని అందజేయండి. ఇది గౌడీయ మఠం, భాగ్యనగరం పాత బస్సులో ఉన్నటువంటి ఆలయం. దీని గురించి మళ్ళీ చర్చిద్దాం. జై శ్రీరామ్.